దేవుడు పెట్టే పరీక్షలు రాయడానికి మనం ఇష్టపడుతున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో వృద్ధి చెందడానికి ఏ విధంగా మనం పరీక్షలు రాస్తామో, దేవుడు పెట్టే పరీక్షలు రాసినప్పుడు కూడా మనం అత్యున్నతమైన దీవెనలు పొందడానికి ఇష్టపడతాం. అయితే ఇక్కడ దేవుడు దేనికి పరీక్ష పెడతాడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష అని చెప్పి ఇక్కడ బైబిల్ రాయబడింది. సో దేవుడు మనకి ఏ పరీక్ష పెడతాడంటే, మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. ఎందుకు ఈ పరీక్ష పెడతాడు అంటే, దీనివల్ల మనకి ఓర్పు పుట్టుకొస్తుందంట. అందుకే కదా అంటున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. ఓర్పును పుట్టించడం అంటే ఏంటో తెలుసా అండి? ఓర్పును పుట్టించడం అంటే అందులో అత్యున్నతమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. దేవుడు మన జీవితంలో ఏది చేయాలన్నా మనలో దేవుడు ఓర్పును కోరుకుంటాడు. ఓర్పు వల్లనే దేవుడు ఒక వ్యక్తిలో కలుగు చేసుకుంటాడు. ఓర్పు వల్లనే ఆ వ్యక్తి పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు. ఓర్పున్న వ్యక్తి జీవితంలోనే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడతాయి. ఓర్పున్న వ్యక్తి జీవితంలోనే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. ఇవన్నీ నెరవేర్చబడాలి అంటే మనకి దేవుడు పెట్టేదే విశ్వాసానికి పరీక్ష. కాబట్టి జీవితంలో అందరూ వాగ్దానాలను పొందుకుంటారు. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడాలని కోరుకుంటాడు. అయితే ఆ ప్రణాళికలు వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే మనం రాయాల్సింది విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ రోజున మనం ఈ పరీక్ష రాయగలుగుతున్నామా? ఇదేదో కొత్త కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే మనకంటే ముందు జీవించిన భక్తులందరి జీవితంలో కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ విశ్వాసానికి కలిగే పరీక్షలో నెగ్గిన వారినే దేవుడు సమాజంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంచాడు. కనుక ఈరోజున బైబిల్లో మనం చూసుకుందాం, బైబిల్లో ఉన్నట్టుగానే మన జీవితంలో కూడా దేవుడు పరీక్ష పెడతాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆ దేవుడు విశ్వాసానికి పరీక్ష పెట్టే దేవుడు. కనుక ఈరోజున మొట్టమొదటిగా మనం చూద్దాం ఒక పరీక్ష. ఒక 2-3 చూసుకుందాం సమయాన్ని బట్టి ఏ విధంగా దేవుడు పరీక్ష పెట్టాడు. నెంబర్ 1, స్ట్రేంజ్ ప్లాన్. ఒక క్రొత్త ప్రణాళిక ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3-5 వచనాల్లో, జాషువా చాప్టర్ 6 వర్సెస్ 3-5 అక్కడ మీరు చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఎన్నో విజయాలు చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కనాను దేశాన్ని సొంతం చేసుకునే దగ్గరలోనికి వచ్చారు. సో ఈ కనాను దేశం అనే ఈ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దాన్ని పొందుకునే దానికి ముందుగా వారికి ఒక ఎత్తైన ఒక పెద్ద ప్రాకారం అడ్డొచ్చింది. చాలా బలమైన ప్రాకారం అడ్డొచ్చింది. ఆ ఎరుకో ప్రాకారాలను కూలగొడితేనే తప్ప వారు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోలేరు. ఇప్పుడు ఆ ప్రాకారం ముందు అందరు నించొని ఏం చేయాలి, ఇంత పెద్ద ప్రాకారం మన ముందుకు వచ్చింది, ఏం చేయాలి అని చెప్పి చాలా కృంగిపోతున్నారు. ఎందుకంటే ఎరుకో ప్రాకారాలు మన ఇంటికి కట్టుకున్న ఒంటిటి గోడలు లాంటివి కాదు, పెట్ట గోడలు లాంటివి కాదు. ఎరుకో ప్రాకారం యొక్క మందం, థిక్నెస్, విడ్త్ ఎంతో తెలుసండి? 6.5 అడుగుల వెడల్పు. గోడ వెడల్పే 6.5 అడుగులు. ఎత్తు 12-17 అడుగులు ఎత్తుంటుంది ఆ ప్రాకారం. 6.5 అడుగుల వెడల్పు, 12-17 అడుగుల ఎత్తు ప్రాకారం ఉండి, ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళాలి అంటే సుమారుగా 26 అడుగులు ఎత్తు వరకు కందకం లాగా తవ్వేసి ఉంటుంది. లోపలికి 9 అడుగులు తవ్వేసి ఉంటుంది. అంటే మనం జూకి వెళ్ళామనుకోండి, జూకి వెళ్తే మన సింహాలు అవి బయట తిరుగుతున్నప్పుడు దానికి మనకి మధ్యన కేవలం మెష్ మాత్రమే కాదు, ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. అలాగే ఈ ఎరుకో ప్రాకారానికి కూడా ముందు ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యి ఎంత ఉంటుందంటే 9 అడుగులేమో లోపలికి ఉంటుంది, అలాగే 27 అడుగులేమొచ్చి వెడల్పు ఉంటుంది. అంటే 27 అడుగులు ఇంటూ 9 గొయ్యి తవ్వేసి అప్పుడు ఆ గోడ కట్టారు. అంటే ఇప్పుడు 17 ఇంటూ 9 అడుగులు లెక్కేసుకుంటే సుమారుగా 26 అడుగులు ఎత్తుంటుంది ప్రాకారం. 26 అడుగులు ఎత్తులు గోడ ఉంటుంది. అంటే 2.5 అంతస్తుల పైన ఉండే అంత ఎత్తు గోడ ఉంది. అందులోనే రాహాబు అనే వేశ్య ఇల్లు కూడా కట్టుకొని తండ్రితో పాటు అక్కడ నివసిస్తుంది. అంత బలమైనది, మొత్తం అంతా కూడా బలమైన రాళ్లతో కట్టబడింది. అది యుద్ధాలకి తట్టుకునేది, భయంకరమైన వరదలకు తట్టుకునేది, ఎరుకో ప్రాకారం లోపల ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితంగా కాపాడేది. అందుకనే అంత బలమైన ప్రాకారాన్ని మొట్టమొదటిసారి ఇశ్రాయేల్ ప్రజలు చూసినప్పుడు, వామ్మో, ఈ ప్రాకారాన్ని మేము ఎలా దాటగలం, ఏ విధంగా దీన్ని మేము సాధించగలం, మనకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తామన్నాడు, అది అవతలగా ఉంది, ఇప్పుడు దీన్ని ఎలా దాటాలి, ప్రభు ఏం చేయాలి అని అంటే వారి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. ఏం చేయాలని ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు బలమైన ఆయుధాలను సిద్ధం చేసుకోండి, ఏంటి మంచిగా పలుగులు, పారలు, గొన్నుపాలు సిద్ధం చేసుకోండి అని చెప్పి దేవుడు చెప్తాడేమో, లేకపోతే ఎక్కడ తవ్వితే మొత్తం గోడ పడిపోతుందో చెప్తాడేమో అని రకరకాలుగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరందరూ ఏం చేస్తారంటే 7 రోజులు ఎరుకో ప్రాకారం చుట్టూ తిరగండి. 7వ రోజున యాజకులు పొట్టేలు కొమ్ముల్ని ఊదుతూ ఉంటారు మానకుండా, మందసం పట్టుకొని 7వ రోజున 7 సార్లు తిరగండి. తిరిగినప్పుడు మీరందరూ ఆర్భాటంతో బిగ్గరగా శబ్దం చేయండి, ఎరుకో ప్రాకారాలు కూలిపోతాయి అన్నాడు. మనమైతే చేస్తామా? ఒకసారి ఆలోచించండి.
నిజానికి అది ప్రాకారం కూల్చడానికి వారి దగ్గర ఉన్న ఆయుధాలే చాలు. వారి దగ్గర ఉన్న దేనితోనూ వాళ్ళు పేల్చలేరు, కూల్చలేరు. అటువంటి సమయంలో వారికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ ప్రాకారం ఎలా కూల్చాలి అంటే దేవుడు అన్నాడు, దాని చుట్టూ తిరగండి, పాటలు పాడుతూ తిరగండి, కూలిపోతుంది అని చెప్పన్నాడు. ఒకవేళ దేవుడు మనకి గనక ఇలాంటిది చెప్తే మనం చేయగలమా? మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండ వెళ్ళి నీటిలో సముద్రంలో పడిపో అంటే పడిపోతుంది అని చెప్పి దేవుడు అన్నాడు. కానీ మన జీవితంలో ఎంతమంది అలా చెప్పగలం? అందుకనే చెప్తున్నాను, ఈ రోజుల్లో అనేక మంది ఉన్న ఎరుకో ప్రాకారాలు అలాగే ఉండిపోతున్నాయి. అనేక మంది ఎరుకో ప్రాకారానికి ఆవులుగా ఉన్న పాలు తేనెలు ప్రవహించి అతి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు దాచించినప్పటికీ కూడా దేవుడు పెట్టే పరీక్షలు రాయకుండా అడ్డొచ్చింది కదా ఎరుకో, ఇక్కడే సెటిల్ అయిపోదామని గోడ ముందే ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయే జనాంగాల్లా తయారయ్యారు. కానీ ఈ రోజున దేవుడు మన దగ్గర ఆశిస్తుంది ఏంటో తెలుసా? కేవలం ఇశ్రాయేలీల జీవితంలోనే ప్రాకారాలు పగలగొట్టడం కాదు, నీ జీవితంలో కూడా దేవుడు ప్రాకారాలని పగలగొట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. నమ్మితే చెప్పులు కూడా దేవుడు నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. నీకు ఆశ ఉంది, దేవా నా ముందు చాలా పెద్ద ప్రాకారం ఉంది, నా శక్తితో కానీ నా బలంతో కానీ నేను కోలగొట్టలేని ప్రాకారం ఉంది, దాని వెనక గొప్ప ఆశీర్వాదం ఉంది, కానీ దీన్ని పగలగొట్టాలని నాకు ఉందని అనుకోవచ్చు. కానీ ఈ రోజున మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మన విశ్వాసానికి దేవుడు పెట్టిన పరీక్ష రాయడానికి మనం ఇష్టపడాలి. అంటే మనకు దేవుని మీద విశ్వాసం ఉంటే అడుగు ముందుకు వేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ పరీక్ష 100% పాస్ అయ్యారు. ఏం చేశారు వారందరూ? నిజంగా దేవుడు చెప్పినట్లుగానే ఎరుకో ప్రాకారం చుట్టూ రోజుకు ఒక రౌండ్ కొడుతూ 7వ రోజున అందరూ కలిసి 7 రౌండ్లు కొడుతూ ఉంటే లోపల ఉండేవారు అందరూ, ఇశ్రాయేల్ ప్రజలకు మెంటల్ వచ్చేసింది, మన ప్రాకారం, మన స్ట్రెంగ్త్, మన పవర్ చూసేటప్పటికి గోడ చుట్టూ తిరుగుతున్నారని వాళ్ళు ఏం చేయలేక అని చెప్పి కొంతమంది లోపల ఉండేవాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళకేం తెలుసు విశ్వాసం యొక్క శక్తి. సో వారు ఎప్పుడైతే విశ్వాసంతో ఆ ప్రాకారం చుట్టూ 7 సార్లు తిరిగారో ఆ బలమైన ప్రాకారాలు ఎండి ఇసుకతో కట్టిన ప్రాకారాల వెంటనే కుప్పకూలిపోయి ఎరుకోని స్వాధీనం చేసుకొని కానాను వైపుకి ప్రయాణం చేశారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టి వింతైన పని నిన్ను చేయమంటే, అసాధ్యం అని కనిపించేలాంటి దాన్ని సులువుగా నీ జీవితంలో అయిపోద్దని చెప్తే నువ్వు చేయగలవా? అలా చేసినప్పుడే, ఆ పరీక్షను మనం పాస్ అయినప్పుడే మనం ఇంకో మెట్టు పైకి ఎక్కుతాం. ఆ పరీక్ష మనం రాయలేనప్పుడు అక్కడే మనం ఉండిపోతాం. చాలా కాలం క్రితం నేను కొమ్మాది అనే ప్రాంతంలో ఒక స్థలం కొన్నాను చర్చ్ కోసం అని చెప్పి. అందులో ముందు భాగం కొన్నాను, వెనక భాగం ఇంకా కొనలేదు. వెనకది సుమారుగా ఒక 600 గజాలు ఉంటుంది, ముందుదేమో 400 గజాలు ఉంటుంది. ముందుది అనీవెన్గా ఉంటుంది, వెనకది కొంచెం స్క్వేర్లా ఉంటుంది. అంతా కలిపితే ఏసులో ఆనందం యాంబులం లాగా ఉంటుంది. అంతా కలపకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి అది ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చొని, ప్రభువా ఆ స్థలం కూడా వస్తే ఎంత బాగుండేది అని అక్కడి నించొని ప్రార్థన చేస్తున్నాం. ఆ వెనక స్థలం కూడా వస్తే బాగుండు ప్రభువా అని చెప్పి. అప్పటికే నా డబ్బులకి ఈ పెంట స్థలం తప్ప ఇంకేమీ రాదని ఆ రోజునే ప్రెసిడెంట్ డిసైడ్ చేసేసాడు. సో అందుకోసం వెనక స్థలం కూడా వస్తే బాగుండు ప్రభువా, ముందు ఒక్కొక్కటే ఇచ్చావు, చర్చ్ ఇంకా పెద్దది కడుదును కదా అని చెప్పంటే దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు మెల్లగా. ఆ స్థలం కూడా నీకు ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా, విశ్వాసం ఉంది ప్రభువా, నువ్వు ఇస్తావు అని అంటే దేవుడు అన్నాడు, అయితే ఆ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చేయి అని చెప్పన్నాడు. అడ్వాన్సా? పర్స్ కూడా తెచ్చుకోలేదు ప్రభా, అడ్వాన్స్ ఇవ్వాలంటే కనీసం ఒక 5,000 10,000 అన్నా ఉండాలి కదా, అంత కూడా నా దగ్గర లేదు అని అంటే దేవుడు అన్నాడు అడ్వాన్స్ ఇచ్చేయి అని చెప్పి అంటున్నాడు. అడ్వాన్స్ ఎలా ఇస్తాను ప్రభు అంటే, నీ జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేయి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. జేబులో ఎంత ఉంటే అంత అని చెప్పి మొత్తం పాకెట్స్ అని ఇలా వెతుకుతూ ఉంటే ఇలా తీసానండి, ₹10 దొరికింది నాకు. ₹10 దొరికింది ప్రభు, 50 పైస్ ₹10 నాకు దొరికింది, నువ్వు అడ్వాన్స్ ఇచ్చేయమంటున్నావు, ఎలా నేనేమన్నా ₹10 ఇచ్చేయి అని అన్నా. ₹10 వెళ్ళి ప్రెసిడెంట్ గారు వెనకాతలది ఎన్నో లక్షలు కదండి, ₹10 అడ్వాన్స్ ఉంచానంటే ఏం రా పిచ్చెక్కిందా మెంటలెక్కిందా అని అడుగుతాడు నన్ను కదా. సో ఏంటి ప్రభు అనేసి అంటే, అప్పుడు ఇక్కడలాగానే ఒక స్ట్రేంజ్ ప్లాన్ లాంటిది. దేవుడు అన్నాడు, ఏ స్థలం నువ్వు నన్ను అడుగుతున్నావో ఆ స్థలంలో ₹10 పూడ్చిపెట్టే అని ప్రేరేపణ వచ్చింది. ₹10 పూడ్చిపెడితే ఆ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చినట్టు అని అటు ఇటు చూశాను మొత్తం అనమాట. ఎవరు చూడలేదు కదా అని అటు ఇటు చూస్తూ ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, బాగుంది అనుకుంటూ ఇలా ₹10 పెట్టి అలా పూడ్చాను. ప్రభువా అడ్వాన్స్ ఇచ్చేసాను, నువ్వు నాకు స్థలం ఇస్తావు, నేను నమ్ముతున్నాను. 1 మంత్లో ఆ స్థలం కొనడానికి దేవుడు నాకు ద్వారం తెరిచాడు. చప్పులు కూడా దేవుడు నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. చూసారా? సో అలాగని మీరు కూడా దారిలో వెళ్తూ సీఎంఆర్ దగ్గర అలా పెట్టకండి, ఓకే? సెంట్రల్ బాగుంది కదా అని చెప్పి మంచిగా ఎలాగని అలా చేయకండి, ఓకే? సో నాకు దేవుడు ఇచ్చిన ప్లాన్ అది, మీకు ఏం ప్లాన్ ఇస్తే అది మీరు చేసుకోండి, ఓకే? సో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన జీవితంలో మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్ష రాయడానికి మనం ఇష్టపడలేనప్పుడు మన జీవితంలో మనం
నా దేవుడు గొప్పోడని మాటలతో చెప్తామే కానీ మన జీవితంలో దేవుడు చేశాడని చెప్పడానికి ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన జీవితంలో మన విశ్వాసానికి పరీక్ష పెట్టబడినప్పుడు ఆ పరీక్షను రాయడానికి సిద్ధంగా ఉన్నావా? అందుకే బైబిల్ చెప్తుంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనంది. ఏ పరీక్ష రాయని విశ్వాసం కాదు. నీ విశ్వాసానికి తప్పనిసరిగా పరీక్ష కలగాల్సిందే. ఆ పరీక్ష వారు రాశారు కనుకనే వారిని దేవుడు ఆ ప్రాకారాన్ని దాటించాడు. చాలా ఉన్నాయి, కానీ ఇంకొక 2 అంశాలు చూసుకొని మనం ముగించుకుందాం. రెండవదిగా, సైన్యం యొక్క సంఖ్యను తగ్గించడం ద్వారా యుద్ధమునకు పంపుట అనే పరీక్ష. సైన్యం యొక్క సంఖ్యను తగ్గించి యుద్ధానికి పంపించడం అనే పరీక్ష ఎవరికి పెట్టాడో తెలుసా అండి? గిద్యోనుకు దేవుడు పెట్టాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూడొచ్చు. దేవుడు ఏమంటాడంటే, ఇంతమంది వల్ల నేను విజయాన్ని ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేస్తున్నాను, మీరు వినండి చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మిద్యాను ప్రజల చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయి బానిసలుగా జీవిస్తున్న సమయంలో వారికి ఎటు తోచిన పరిస్థితుల్లో ఉండి కొంతమంది దేవుని సన్నిధిలో, ప్రభువా మేము నమ్ముతున్నాం దేవా, నువ్వు మమ్మల్ని విడిపిస్తావని నమ్ముతున్నాం అని చెప్పి వారు దేవునికి బాధల్లో కష్టాల్లో మొరపెడుతున్నారు. అలా మొరపెడుతున్న సమయంలో దేవుడు గిద్యోనుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గిద్యోను ఏం చేస్తున్నాడంటే, ఒక గానుగు చాటున మిద్యానీయులకి భయపడి అక్కడ గోధుమలు చెరుక్కుంటా ఉన్నాడనమాట. ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారేమో, మిద్యానులు చూస్తే ఈ గోధుమలు కూడా తీసుకుపోతారేమో అని చుట్టి చాటున గోడ పక్కన చెరుక్కుంటా ఉంటే ఒక స్వరం అతనికి వినిపించింది. ఏమన్నా తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్పి. వెంటనే ఇలా చూసుకున్నాడు, ఎవరన్నాడేమో, ఎవరు మనకు కదని మళ్ళీ చెరుక్కుంటా ఉన్నాడు. మరలా పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటే, ఎవరండి, ఎవరు లేరు ఇక్కడ అంటే, నీవే. నేను బలాఢ్యుని అయితే ఈ సందులో ఎందుకు చెరుక్కుంటాను ప్రభువా అని చెప్పి అనుకుంటున్నాడు గిద్యోను. ఎందుకంటే దాక్కుని అక్కడ ఆ యొక్క గోధుమల్ని చెరుగుతూ ఉన్నాడు, మొత్తం చల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను నీ ద్వారానే నేను విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి దేవుడు గిద్యోన్ని ఎన్నుకొని అన్నాడు, నీ ద్వారా నేను విజయాన్ని ఇస్తాను అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని పోగు చేయి, మొత్తం అందరినీ పోగు చేయి. మిద్యానీయులు ఇప్పుడు దాకా మిమ్మల్ని బానిసలుగా చూశారు, వారిని మీ చేతిలో ఓడిపోయేలాగా చేస్తాను అంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ పోగు చేస్తే 32,000 మంది కత్తులు కటార్లు పట్టుకొని వచ్చారు. మేము అందరం వస్తామండి యుద్ధానికి, ఎంతకాలం భరిస్తాం ఈ బానిసత్వం, నాన్ సెన్స్ అనుకొని అందరూ అక్కడి నించుంటే దేవుడు అన్నాడు, ఇన్ని వేల మంది వలన నీకు విజయాన్ని ఇవ్వను. అంటే ఏంటి ప్రభువా, ఇంకా జనం కావాలా? కాదు, ఇంతమంది మనలో విజయాన్ని ఇవ్వను, నేను జనాన్ని తగ్గించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి దేవుడు మీ యొక్క గిద్యోనుతో ఏమన్నాడంటే, మీలో ఎవడు భయపడి వణుకుతున్నాడో, యుద్ధాలంటే భయమో, పరిశోధనలంటే భయమో, పరీక్షలంటే భయమో, దేవుడు ఇస్తాడు అంటే విశ్వాసం లేదో, అటువంటి వారు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పారిపోండి అని చెప్పమన్నాడు దేవుడు. వెంటనే గిద్యోను చెప్పాడు, ఇశ్రాయేలు వారులారా 32,000 మంది యుద్ధానికి వచ్చారు, ఎంతకాలం బానిస బ్రతికారు. అయితే దేవుడు నాతో చెప్పిందని మీకు తెలియజేస్తున్నాను, మీకు యుద్ధం అంటే భయం అయితే, ఎవరికైతే భయం ఉందో వారు కళ్ళు మూసి తెరిచే లోపల పారిపోండి అని. కళ్ళు మూసి తెరిచేటప్పటికల్లా 22,000 మంది పారిపోయారు. మిగిలింది 10,000 మందే. 32,000 మంది 10,000 మంది అయిపోయారు. ఓకే ప్రభా, ఈ 10,000 మంది వలన మాకు విజయాన్ని ఇస్తావా అని అన్నాడు. 32,000 మంది ఉన్నా ఎందుకు భయంతో వణుకుతున్నారంటే శత్రువులంతా బలవంతులు. అలాంటి దేవుడు మళ్ళీ 22,000 మందిని ఫిల్టర్ చేసేసాడు. అంటే విశ్వాసానికి కలుగు పరీక్ష. కొంత స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి కదా. మన చుట్టూ 10 మంది ఉంటే మనకి కూడా కాలర్ ఎగరేయాలనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తగ్గిస్తున్నాడు. అన్నాడు దేవుడు, ఈ 10,000 మంది వలన కూడా నీకు విజయాన్ని ఇవ్వను. అదేంటి దేవా, ఇంకా తగ్గించేస్తావా? యష్ అని చెప్పి అన్నాడు, వారిని వాగు దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఈ 10,000 మంది వాగు దగ్గర మోకాలు లేసి చేతులతో నీళ్లు తీసుకొని, కుక్క నీళ్లు తాగుతా చూసారు, గతుకుతూ ఉంటుంది, గతికి తాగినట్లుగా వేళ్ళ చేత కూడా నీళ్లు తాగించు. ఎవరైతే అలాగా ఓపికతో తాగుతున్నారో వారందరిని ఒకవైపు పెట్టు, మిగతా వారిని అందరిని ఇంటికి పంపించే అన్నాడు. సో అందరినీ 10,000 మందిని ఆ యొక్క నది దగ్గర తీసుకెళ్ళి అందరినీ మోకాళ్ళేయించి, ఇదిగో దేవుడు నాతో ఇలా చెప్పాడు, మీ జీవితంలో విజయాన్ని చూడాలి అంటే మీరు కుక్క కతికినట్లుగా నీళ్లు తాగినట్లుగా మీరు చేతిలోనికి నీళ్ళు తీసుకొని తాగాలి అని అన్నాడు. కుక్క నీళ్ళు ఎంతసేపు తాగుతుంది మీకు తెలుసండి? 2 స్పూన్లు నీళ్ళు తాగడానికి ఎంత టైం పడుతుందో నాకే తెలియదు. తప్పక 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 కదా అంటూ ఉంటుంది కదా. సో అది గ్లాసు నీళ్ళు తాగాలంటే చాలా కష్టం. ఇక్కడ దేవుడు ఈ యొక్క 10,000 మందికి అన్నాడు, మోకాలు లేసి నీళ్లు తీసి నాలుకతో తాగాలన్నమాట. అంటే ఒక్కసారి పీచ్ చేయడం కాదు, నాలుకతో కుక్క ఎలాగైతే నాకుతుందో అలా తాగాలి. అలా తాగుతున్న సమయంలో ఎంతమంది పడ్డారో తెలుసా అండి? 9,700 మంది కూలిపోయారు, 300 మంది మాత్రమే మిగిలారు. ప్రభా ఏంటి ఫిగర్ తగ్గిపోయింది అని అంటే దేవుడు అన్నాడు, ఈ 300 మందితోనే నీకు మిద్యానీయుల మీద విజయాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సారీ ప్రభువా, ఆ ముందు వెళ్ళిపోయిన 22,000 మందిలో నన్ను ఒకడిని అనుకో అని చెప్పి గిద్యోను పారిపోలేదు. ఎందుకో తెలుసా? గిద్యోనుకు తెలుసు నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పి.
అందుకోసం అని చెప్పి పారిపోకుండా 300 మందితో బయలుదేరాడు. పోన్లే 300 మందితో బయలుదేరాడు కదా అని దేవుడైనా బలమైన ఆయుధాలు ఇచ్చాడా? ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? ఒక బోర, ఒక కుండ, ఒక దివిటి ఇచ్చాడు. ఇదేంటి ప్రభువా, అసలే సంఖ్యను తగ్గించేసావంటే మళ్ళీ బోర ఎందుకు, మళ్ళీ కుండ ఎందుకు, మళ్ళీ దివిటి ఎందుకు? దేవుడు డిఫరెంట్గా ఇచ్చాడు ఆయుధాలని. వీటితోటి మీకు విజయాన్ని ఇస్తాను. ఏం చేయాలి ప్రభువా అంటే దేవుడు అన్నాడు, మీరు మొట్టమొదట గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అని చెప్పి మీరు చెప్పండి, మీ బోర్లు ఊదండి, కొండ పగలు కొట్టేయండి, టార్చ్ పైకి ఎత్తండి, మీరు గెలిచేస్తారు అన్నాడు. మనం చేస్తామా? ఒకసారి ఆలోచించండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష. మిద్యానీయుల బానిసత్వం నుండి శాశ్వతంగా విడిపించాలి అని కోరుకున్న దేవుడు ఆ సమయంలో వారు విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. అంటే వారి జీవితంలో ఏది కష్టతరంగా కనిపిస్తుందో అది చేయడమే విశ్వాసానికి కలుగు పరీక్ష. ఒక విధంగా విశ్వాసానికి కలుగు పరీక్ష అంటే ఏంటంటే, మన జ్ఞానానికి ఇది అసంభవం అని కనిపించిన సమయంలో చేసిన దాన్నే దేవుని మీద విశ్వాసం అని చెప్పి అంటారు. అందుకోసమనే అటువంటి సమయంలో దేవుడు అన్నాడు, కుండ, బోర, దివిటి ఇవే మీ ఆయుధాలు అని చెప్పన్నాడు. ఏం చేయాలి ప్రభు అంటే, మీరు మొట్టమొదట బోర ఓదాలి, టడా టడా అని చెప్పి కుండ టపేల్మని పగలగొట్టి టార్చ్లు ఎట్టి పైకి ఎత్తన్నాను. దొరికిపోతాం ప్రభు, మేము ఊది మేమే టార్చ్లు ఎత్తితే అదిగోరా టార్చ్ పట్టుకుని వేసేయండి అని మమ్మల్ని వేసేస్తాడు అన్నట్టుగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, మీరు అలాగే చేయండి, మీకు విజయాన్ని ఇస్తాను. 300 మంది వెళ్ళారు. నిజంగా బోరలు ఊదారు, కుండలు పగలగొట్టారు, టార్చ్ పైకెత్తారు. బైబిల్ చెప్తుంది, సాటన్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. సాతాను కన్ఫ్యూజ్ అయిపోయాడు. మిద్యానీయులందరూ ఒకరినొకరు చంపుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని శాశ్వతంగా దేవుడు బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులుగా దేవుడు చేశాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్, మన జీవితంలో కూడా బానిసత్వం నుంచి బయటకు రావాలని కోరుకుంటాం. దానికోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అలాంటి సమయంలో దేవుడు నిన్ను కొన్ని కష్టాలు గుండా ఒక్కొక్కటి కూడా నీకున్న ఆధారాన్ని తొలగిస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పుడు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతున్నావా? ఇది నా దేవుడు పెట్టిన పరీక్ష. ఇన్ని వేల మంది ఉంటేనే కాదు, ఎవరు లేకపోయినా నా జీవితంలో నా బానిసత్వం నుంచి, బంధకం నుంచి నన్ను విడిపించగలడు అనే నమ్మకం నీకుందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సో నెంబర్ 1 మనం చూస్తున్నాం, ఎరుకో ప్రాకారాలు తొలగిపోవడం కోసం వారు చేసింది ఏంటో తెలుసా? పరీక్షను నెగ్గారు. వారి జీవితంలో దేవుడు చెప్పినట్లు చేశారు. రెండోది కూడా వారి జీవితంలో బానిసత్వం నుంచి విడిపించబడడం కోసం వారు కూడా పరీక్ష నెగ్గారు. వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మూడోది కూడా చూసుకొని మనం ముగించుకుందాం. చాలా ఉన్నాయి కానీ మూడోది చూసుకొని ముగించుకుందాం. కళ్ళ ముందు చిన్న ఆశీర్వాదం కూడా కనబడలేనప్పుడు అనేకమైన ఆశీర్వాదాల కోసం సిద్ధపరచుట అనే ఇంకొక విశ్వాసానికి కలుగు పరీక్ష. ఇది మనం ఎక్కడ చూస్తామంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. జరిగిన సంఘటన నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా ఎలీషా దగ్గర అనేక సంవత్సరాలుగా శిష్యర్కం చేస్తున్నారు. అందులో ఉన్న ఒక శిష్యుడు చనిపోయాడు. చనిపోయినాక ఆ శిష్యుని యొక్క భార్య దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చింది. దైవజనుడా, నా భర్త నీ దగ్గర శిష్యుడిగా పనిచేసేవాడు, అలాంటిది నా భర్త చనిపోయాడు, అయితే నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటమ్మా అని చెప్పంటే, ఇప్పుడు ఏమైందంటే నా భర్త చనిపోయినాక నా భర్త చాలా అప్పులు చేశారు, అయితే ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా పీకల మీదకి వచ్చాయి. నా భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పులు వాడు వచ్చి ఏమంటున్నాడంటే, నీ భర్త చేసిన అప్పులు తీర్చే స్తోమత నీకు లేదు కనుక నీకున్న 2 కుమారుల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను, నాకు బానిసలుగా తీసుకెళ్ళిపోతానని వచ్చాడు, నాకు సహాయం చేయండి సార్ అని చెప్పి దేవుని సంధిలోకి వచ్చి ఎలీషా దైవజనుని అడుగుతుంది. చూడండి ఒకసారి ఆమె పరిస్థితి. భర్త పోయాడు, అప్పులు పాలైపోయింది, ఉన్న 2 కుమారులు ప్రయోజకులు అవుతారు కదా అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే పిల్లలిద్దరిని కూడా బానిసలుగా ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఎలీషా ఏమన్నాడు తెలుసా? నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముందో అది చెప్పు అంటే, నా దగ్గర నూనె కుండ తప్ప ఇంకేమీ నా దగ్గర లేదు ప్రభువా అని చెప్పండి. నూనె కుండ తప్ప ఇంకేమీ నా దగ్గర లేదు ప్రభువా అని చెప్పినప్పుడు దైవజనుడు అన్నాడు, ఓకే, నువ్వు బంధకాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నావా? అప్పుల్లో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నావా? నీ బిడ్డలు బానిసలుగా ఉండకూడదని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు కూడా సమాజంలో తలెత్తుకొని బ్రతకాలని కోరుకుంటున్నావా? నీకు ఒక ఆర్థిక ద్వారం తెరవబడాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను చెప్పినట్లు చేయని వెంటనే అక్కడ ఒక విశ్వాసానికి పరీక్ష కలిగింది. దేవుని నుంచి ఏ వ్యక్తి ఏది ఆశించినా ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఇటువంటి పరీక్ష కలుగుతుంది. అది రాసేవాడే సమాజంలో ప్రత్యేకంగా నించుంటాడు. అందుకే ఏం చేయాలి దైవజనుడా అంటే, దైవజనుడు అన్నాడు, నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇంటికి వెళ్ళు, నీకు ఒక నూనె కుండ ఉందన్నావు కదా, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎన్ని పాత్రలు తెచ్చుకోగలవో అన్ని పాత్రలతో నీ ఇల్లు నింపేసుకో. మొత్తం పాత్రలు తెచ్చుకోగలిగినని తెచ్చుకో. తర్వాత నీ కుమారులు నువ్వు లోపలికి వెళ్ళిపో, తలుపులు వేసేయి, నింపగలిగినని పాత్రలు నింపు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నాడు. అన్నప్పుడు ఏం చేస్తారండి? మనమైతే చేస్తామా? అప్పుడు వెళ్ళిందామే తన 2 బిడ్డల గురించి ఎంతో బాధతో ఉంది.
ఈ రోజున నాకు గనక ఈ ఆర్థిక ద్వారం తెరవకపోతే నా కొన్ని ఇద్దరు కుమారుల్ని కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాడు, ఎక్కడో తనకి జీవితకాలం బానిసత్వం చేయాలని ఎంతో వేదనతో ఉంది, నా బిడ్డలు కూడా నా కళ్ళ ముందు ఉండరా అనే వేదనతో వచ్చింది. ఎదురింట్లో వాళ్ళని అడిగింది, వదిన గారు బిందు ఉంది ఇస్తారా, కుండు ఉంది ఇస్తారా, అన్నయ్య గారు మీ ఇంట్లో చెంబు ఉంది ఇస్తారా అని అందరి ఇంట్ల దగ్గరికి వెళ్ళి అన్ని పాత్రలు కూడా తెచ్చుకుంటుంది. ఎందుకు అని చెప్పంటే పని ఉందిలేండి అని చెప్పి అంటుంది. ఈమె ఏం చేసుకుంటుంది, అందరి దగ్గర నుంచి అడుగుతుంది, అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో ఇల్లంతా పాత్రలు నింపేసింది. తన దగ్గర ఒక చిన్న ఆశీర్వాదం కూడా లేనప్పుడు తనని దేవుడు ఏమని చెప్పాడో తెలుసా, తెచ్చుకోగలిగినన్ని తెచ్చుకో అన్నాడు. నీకు అసలు రూపాయే లేనప్పుడు నీకు దేవుడు కొన్ని కోట్లు ఇస్తానంటే నీకు ఎలా ఉంటుంది చెప్పు, ఇది కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి సమయంలో ఆమె తెచ్చుకుంది, తలుపులు వేసింది, నూనె కుండి పట్టుకుంది, మెల్లిగా వంగోని నాన్న ఒక పాత్ర తీసుకురారా అని తీసుకొచ్చేటప్పటికి ఇలా వంగోని ఇలా అమ్మింది. ఆయిల్ స్టార్ట్ అయింది, మనకి కారుతూ ఉంటే అలా ఆశ్చర్యపోతుంది. ఒక పెద్ద బిందె నిండిపోయింది. ఆశ్చర్యం, నా కుండ ఇంతే, అందులో ఉన్న ఆయిల్ ఇంతే నిండిపోతుంది. అరే కన్నా ఇంకొక పాత్ర తీసుకురారా, ఓకే మమ్మీ ఇంకొకటి తెస్తున్నాడు. అరే కన్నా ఇంకొకటి తీసుకురారా, ఇంకొకటి కూడా నిండిపోతుంది. అరే ఒంగోని నింపేద్దాం, ఒక బిందె నిండుతుంది అనుకున్నాను కానీ నడువు నొప్పి వచ్చేస్తుంది అన్న, ఇంక నేను కూర్చుండిపోతానని మట్టం వేసేసింది. ఇంకా మట్టం వేసుకొని నింపుతూ ఉంది, పెదవులు వణికిపోతూ ఉన్నాయి, కళ్ళల్లోంచి కన్నీరు వచ్చేస్తుంది. పాత్రలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ నిండిపోతుంటే ఆశ్చర్యం, మమ్మీ ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, మొత్తం అన్నీ కూడా నిండిపోతుంటే నాన్న ఇంకేమైనా ఉంటే తీసుకుంటండి, మమ్మీ అన్నీ ఫిల్ చేస్తాం మమ్మీ అన్నప్పుడు ఆయిల్ అలా నించుండిపోయింది. వెంటనే ఇద్దరు బిడ్డల్ని గట్టిగా కౌగిలించుకొని, నాన్న మీరు ఇంకా బానిసలు కాదురా, మిమ్మల్ని నాకు కుమారులుగా దేవుడు ఇచ్చాడురా, మీరు బానిస బ్రతకనవసరం లేదు, మిమ్మల్ని నన్ను దేవుడు స్వతంత్రుల్ని చేశాడురా అని బిడ్డల్ని పట్టుకొని కన్నీరు కార్చి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు ఏమన్నాడు, నూనె అమ్మి అప్పులు తీర్చి నువ్వు నీ బిడ్డలు సుఖంగా బ్రతకండి అన్నాడు. చప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్ ఈ రోజుకి కూడా ఎంతో విలువైంది. ఆ రోజుల్లో కూడా ఒలీవ నూనె అనేది మంచి బిజినెస్. అంత మంచి వ్యాపారంతో, అంత సమృద్ధితో ఒక అద్భుతమైన ద్వారం తెచ్చాడు. తన కుటుంబంలో బానిసత్వం పోయింది, బంధకాలు పోయాయి, కన్నీరు పోయింది, ఎవడి కింద బ్రతకాల్సిన అవసరం లేకుండా పోయింది. కుటుంబం అంతా స్వేచ్ఛగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు తెచ్చాడు. ఎప్పుడు విశ్వాసానికి కలిగిన పరీక్షను వాళ్ళు నెగ్గారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు విశ్వాసానికి కలిగే పరీక్షను పెట్టేటప్పుడు నువ్వు నెగ్గగలవా? నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు నువ్వు విశ్వాసాన్ని చూపించగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని గురించిన ఈ పరీక్ష రాయడానికి ఇష్టపడతామో అప్పుడే మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మర్చిపోకండి, పరీక్ష రాయకుండా ఏ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడు అన్న సంగతి తెలుసుకోవాలి. ప్రభువా నేను విశ్వాసం ఉంచుతాను కానీ పరీక్ష రాయను అని అంటే దేవుడు నీకు మేనేజ్ చేసి నిన్ను పాస్ చేయించడు. దేవుడు లంచం తీసుకొనడు. దేవుడు న్యాయాధిపతి. నువ్వు తన బిడ్డమైనంత మాత్రాన నిన్ను దేవుడు ఆశీర్వదించడు. ఒక లెక్చరర్ తాలూకా బిడ్డ అయినంత మాత్రాన లెక్చరర్ తన బిడ్డని పాస్ చేయించాడు అంటే అతనిలో అన్యాయం, అక్రమం ఉందని అర్థం. అలాగే మన దేవుడు మనల్ని చదవకుండా, విశ్వాసానికి కలుగు పరీక్ష రాయకుండా మనల్ని పాస్ చేస్తే సాతాను, అతని లోకం దేవుని మీద అపవాదులు మోపుతుంది. మన దేవుడు వేలెత్తి చూపించుకునే దేవుడు కాదు. మన దేవుడు న్యాయవంతుడు. సాతాను రాజ్యం, లోకం అంతా ఒకటైనప్పటికీ కూడా తన ప్రజలమైన మనల్ని ఆశీర్వదించాడు అంటే దేవుడు ఒకటే చెప్తాడు గర్వంగా, ఈ నా కుమారుడు నేను పెట్టిన విశ్వాస పరీక్ష పాస్ అయ్యాడు కనుక నేను ఆశీర్వదించానని అందరితో చెప్పగలిగేలా మన దేవుడు మనల్ని పాస్ చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో నువ్వు పాస్ అవ్వకుండా మాత్రం నిన్ను దేవుడు ఆశీర్వదించలేడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా పరీక్షలు రాయడానికి ఇష్టపడుతున్నావా? దేవా నా జీవితంలో కూడా విశ్వాసానికి కలిగే ఈ పరీక్ష నెగ్గగలిగే కృప దయచేయి అని అడుగుతున్నాం. కానీ మన జీవితంలో విశ్వాసం రావట్లేదే. మనకి ఎలా విశ్వాసం కలుగుతుంది? ఇప్పుడు ఈ విశ్వాసం ఇంత నెగ్గే, కొండల్ని పెకిలించే ఇటువంటి విశ్వాసం నాకు ఎలా కలుగుతుంది? సమాజంలో నేను కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని నాకు ఆశ ఉంది. ఈ విశ్వాసం నాకు ఎలా కలుగుతుంది అని మనకు అనిపించవచ్చు. ఎలా కలుగుతుంది? విశ్వాసం ఎలా కలుగుతుంది అని అంటే, మనం ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటామో అప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 17. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏమనుందండి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అర్థమవుతుందా? వినుట వలన విశ్వాసం కలుగుతుందండి. ఆ వినేది క్రీస్తు మాట అయినప్పుడు కలుగుతుంది.
కనుక నాకు విశ్వాసం కావాలి అనుకుంటే మన జీవితంలో అడగడం మాత్రమే కాదు, విశ్వాసం కలిగే మార్గాన్ని కూడా దేవుడు మనకు తెలియజేశాడు. ఆ మార్గాన్ని వెతకాలి. ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ రాత్రులు లైట్ ఆపేసి కూడా మొబైల్ ఫోన్ కళ్ళు పేలిపోయినంత వరకు అలాగ చాటింగ్లు చేసుకుంటూ అందరితో కూర్చుంటే, నెట్ ముందు కూర్చుంటే, సినిమాల ముందు కూర్చుంటే, అపవిత్రమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నీకు విశ్వాసం కలగదు, భయం కలుగుతుంది. ఎప్పుడు ఏమైపోద్దో, ఏమైపోతానో అని చెప్పి. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రపంచమంతా పాపం వైపు చూస్తున్నప్పుడు, లోకమంతా నిద్రపోతున్నప్పుడు నువ్వు లేచి ప్రభువు యొక్క మాటలు వినగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు చాలామంది నేను లేఖనాలు చదువుతున్నాను అని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా మీరు దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను అని అనుకోకండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వింటున్నానని తెలుసుకోవాలి. ఈ లేఖనాలు అనేవి దేవుని యొక్క స్వరం. ఒక ముఖ్యమంత్రి గారు మనకి ఏదైనా తెలియజేయాలనుకుంటే, బైబిల్లో మనం న్యూస్లో చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు పత్రికా ముఖంగా తెలియజేశారు అని అంటారు. అంటే పత్రికే తన ముఖంగా చెప్పారు, ఇలా చేస్తానర్రా అని చెప్పి. అలాగే మన పరలోకపు రాజు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ముఖంగా మనకి తెలియజేస్తూ ఉంటాడు. అందుకని నేను బైబిల్ చదువుతున్నప్పుడు నేను చదువుతున్నాను కాదు, నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను అని చెప్పి మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదువుతామో, దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వింటామో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను ఎప్పుడైతే వింటామో, ఈ విశ్వాసాన్ని పెంచే ప్రభువుతో మనం సహవాసం చేసినప్పుడే మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం అనేది క్రీస్తుని గూర్చిన మాట అయి ఉండాలి తప్ప నిరాశపరిచే మాట అయి ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా డిస్కరేజ్ చేసే మనుషులు మీ పక్కన ఉంటే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని కృంగజేసేవారు ఎప్పుడు సాతానికి ముద్దు కుమారులు వారు. అందుకోసమని నిన్ను డిస్కరేజ్ చేసేవాడిని పక్కన పెట్టాలి. నీకెప్పుడు కూడా ఇతరుల యొక్క సానుభూతి అవసరం లేదు. ఎందుకోసం అంటే కొంతమంది సానుభూతిని కోరుకుంటారు. ఆ సానుభూతిని నువ్వు కోరుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆ ఎయిడ్ నీకు ఆగిపోద్ది. అందుకోసమని సానుభూతిని కోరుకోకూడదు. అయ్యో పాపం అనేవారు నీ దగ్గరికి రానివ్వకో, ఏం పర్లేదు బ్రదర్ దీవిస్తాడు అనేవారు నీ దగ్గరికి రావాలి. విశ్వాసాన్ని సల్లగింపచేసేవారితో నువ్వు తిరగకూడదు. నిన్నెప్పుడు కృంగదీసేవారి వైపు వెళ్ళకూడదు. నిన్ను కృంగదీసే వాటిని చూడకూడదు. నిన్ను డిస్కరేజ్మెంట్లో నడిపించే వార్తలు చదవకూడదు. నువ్వెప్పుడు చూసినా నిన్ను ప్రోత్సహించే దేవునితో సహవాసం చేయాలి. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. నీ జీవితంలో దేవునితో సహవాసం చేయి. ఏకాంతంగా మోకరించి ప్రార్థన చేయడం. అందరూ పడుకున్నప్పుడు, ప్రభువా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా, నువ్వు నాతో మాట్లాడు అని బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు దేవుడు ఇందులోంచి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెంతగా దేవునితో సహవాసం చేస్తావో అంతగా నీలో విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. నువ్వెంత విశ్వాసంతో నింపబడతావో అంతగా నీ జీవితంలో దేవుడు మార్పులు తీసుకొస్తూ, మార్పులు చేసుకుంటూ నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిన్ను ఎంచుతాడు. నీ దగ్గర దేవుడు అంటూ ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఉందంటే, నీ ఆస్తి కాదు, నీ అందం కాదు, నీ తెలివి కాదు, నీ కులం కాదు, నీ దగ్గర ఉన్న ఏది కాదు, కేవలం నీలో విశ్వాసాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అందుకనే నీ జీవితంలో ఈ రోజున గొప్ప కార్యాలు చూడాలి అనుకుంటే, నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడే నీ జీవితంలో విశ్వాసం పెరుగుతుంది కదా. మరియా, మార్తా, లాజరు గురించి మీకు అందరికీ తెలుసు. లాజరు చనిపోయాడు, యేసయ్యకి తెలిసింది, కానీ ఆయన రాలేదు. సమాధి అయిపోయిన తర్వాత 3వ దినాన్ని ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు మరియా, మార్తల్లో మార్త ఏమని అనింది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడికి ఈ కష్టం వచ్చేది కాదు. బాగోలేనప్పుడే కబురు పెట్టాం, అయినా సరే నువ్వు రాలేదు. మామూలు టైంలో 3 రోజులు మా ఇంట్లో ఉండేవాడివి, భోజనం చేసేవాడివి, నేను వండే గారెలు బూర్లు అన్నీ తినేవాడు. కానీ మా తమ్ముడికి బాగోలేదన్నప్పుడు మాత్రం నువ్వు రాలేదు. నీరసం వచ్చిందన్నప్పుడు నువ్వు రాలేదు. సీరియస్ అయిందన్నప్పుడు రాలేదు. చచ్చిపోయాడన్నప్పుడు కూడా రాలేదు. సమాధి కార్యక్రమానికి కూడా రాలేదు. 3వ రోజు నువ్వు వచ్చావు, ఇదేం బాగాలేదు అని చెప్పి మార్త కృంగిపోతుంది కదా. కానీ మరియ ఒక్క మాట అయినా అన్నట్టుగా మనం చూడగలుగుతున్నామా? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మరియ, మార్త ఇంటికి వచ్చినప్పుడు బైబిల్లో మనం చూస్తాం, మార్త ఫస్ట్ డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, శిష్యులు వచ్చారు, యేసయ్యకి బిర్యానీ అంటే ఇష్టం, పేతురికి ఏమొచ్చి చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టం, ఎప్పుడు చేపలు పడతా ఉంటాడు కాబట్టి అతనికి ఇష్టం లేదు. ఆ బ్రదర్కి బూర్లు అంటే ఇష్టం. అన్నయ్య గారు వచ్చారు, అన్నయ్య గారికి మంచిగా పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం. అందుకని రే పెసరపప్పు మొత్తం అన్ని నానబెట్టేయండిరా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి అన్నీ నానబెట్టేసి ఇవన్నీ కూడా లంచ్ టైంకి అవుతుంది లేదా, ఇంతకీ మా సిస్టర్ ఏది అలా చూసేటప్పటికి మరి ఎక్కడుండేదంట, యేసు పాదాల దగ్గర ఉండే వాక్యం అంటా ఉండేదంట. ఆహా ఎంత బాగుందో సెట్. ప్రభువా నీకు చింతలేదా, ఇన్ని వంటలు పెట్టేసుకున్నాను నెత్తి మీద, మా సిస్టర్ అంటే అక్కడ వాక్యం అంటుంది, ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే యేసేయమన్నాడు. మార్త నువ్వు అనేకమైన విషయాల గురించి విచారం కలిగి ఉన్నావు, మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడింది. ఏమెన్నుకుంది? యేసయ్య పాదాల దగ్గర ఉండి ఆయన మాటలు వింటుంది. వినుట వలన మరియకు విశ్వాసం కలిగింది కనుకనే మరియ నువ్వు ఇక్కడ ఉండుంటే ఇలా అయ్యేది అనలేదు, మార్త అనేది. అందుకే మార్తతో అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు. కనుక మన జీవితంలో
ప్రభు పాదాల దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగైతే మేము వంటలు చేసుకోవద్దండి అని మీరు అనుకుంటున్నారేమో. వంటలు చేసుకోవద్దని ఏసై అన్నాడా? మార్తను ఎందుకు దేవుడు తిట్టాడు? ఏసైకి తెలియదా మార్త వంటలు చేయడం తప్పు కాదని? విస్తారమైన పనులు వేరు. అందుకే అంటాను, అడుక్కోవడం వేరు, అడగడం వేరు. అలాగే ఇది కూడా అంతే, విస్తారమైన పనులు వేరు కదండి. ఎంతోమంది తిరునాళ్ళలో కుక్కకి పని లేదు, తీరిక లేదు అన్నట్టుగా ఉంటారు. దేవునితో సహవాసం చేయడానికి పని ఉండదు. తిరునాళ్ళలో కుక్కను మీరు ఎప్పుడైనా చూసారా? తిరునాళ్ళలో కుక్కను చూడండి ఎంత హడావుడి చేస్తుందో కదా, బాబా అనుకుని వెళ్ళిపోదు. అంత దూరం ఎందుకు వెళ్ళిందో తెలియదు, మళ్ళీ ఎల్లగా అనుకొని వచ్చేస్తుంది. దాన్ని ఎవడో పిలిచాడు, దాన్ని ఎవడో రోమన్నాడు, అయినా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందెందు వెతికినా అందందే గలరు కదా. మంచిది కాదు అది. మన జీవితంలో దేవునితో సహవాసం పెంచుకోవడం మంచిది. అందుకోసం అని చెప్పే మరియా యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఈరోజు నీకు విశ్వాసం కలగల, కొండల్ని పెకిలించే, నీ బంధకాలని తెంపివేసే, నీ ప్రతి పరిస్థితిని మార్చివేసే ఒక మహాశక్తిగా నువ్వు మారాలని కోరుకుంటున్నావా? ఇతరులను చూసి అసూయపడద్దు. నిన్ను కూడా దేవుడు ఆ స్థానంలో ఉంచగలిగే శక్తి గలవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. అందుకని ఇతరులను చూసి అసూయపడద్దు. దేవుని సంధిలో గడపడం నేర్చుకోండి. రెండవదిగా, విశ్వాసం పెరగాలి అంటే మనం ఎప్పుడూ కూడా మన జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. 1 Corinthians chapter 2 verse 5, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను. చూసారండి, మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మనుషుల జ్ఞానం ఎప్పుడు చూస్తున్న దాని మీద నమ్మకం ఉంచుతుంది. కానీ మన విశ్వాసం దేవుని మీద ఎందుకు ఆధారం చేసుకోవాలంటే, మనం దేవుని మీద ఆధారం చేసినప్పుడు మన జీవితంలో ఏదైతే కనిపించట్లేదో, ఏదైతే శూన్యంగా ఉందో, ఏదైతే మనం చూడలేకపోతున్నామో ఆ చూడండి పొందుకుంటాం అనే విశ్వాసాన్ని కలుగు చేసేది దేవుని శక్తి. అందుకనే మన విశ్వాసం మన సామర్థ్యం మీద, మన జ్ఞానం మీద ఆధారపడకూడదు. మన జ్ఞానం ఎప్పుడు కూడా ఇంకా అవదండి అని చెప్పి అంటది. కానీ మన యొక్క విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు, నా దేవుడు నాకు శూన్యంలో కూడా చేస్తాడండి అని చెప్పగలిగే మనస్తత్వం మనకు వస్తుంది. హల్లెలూయా. సో అందుకోసమనే దేవునితో సహవాసం చేసినప్పుడే, మన యొక్క విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడే మన జీవితంలో పెట్టబడిన ప్రతి పరీక్షను మనం నెగ్గి, మనం కూడా అందరూ ఆహా ఎంత గొప్పగా దేవుడు దీవించాడండి అని మనల గురించి చెప్పుకునేటువంటి స్థితిని దేవుడు మనకిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సమస్యలను చూసి కృంగిపోవద్దు, కష్టాలను చూసి కృంగిపోవద్దు, బంధకాలను చూసి బెదిరిపోవద్దు. నీ ప్రతి పరిస్థితి నుంచి నిన్ను బయటికి రప్పించగలిగే శక్తి గల దేవుడు నీకున్నాడు. అయితే నీ జీవితంలో ఆ దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తావో, ఆయన మాటలు ఎప్పుడైతే వింటావో, వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆయన చెప్పిన మాట నువ్వు చేస్తావు, నువ్వు వెక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. నమ్మితే చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్. చాలామంది అందుకే చెప్పుకుంటూ ఉంటారు కదండి. చాలాసార్లు అంటారు, నన్ను గురించి కూడా కొంతమంది, ఆ అబ్బాయి తెలుసండి, చిన్నప్పటి నుంచి మా వీధిలో ఉండేవాడు, గోలిపెక్కలు ఆడుకుంటూ ఉండేవాడు, సామ్యూల్ కర్మజీ గారు అంటే ఇప్పుడంటే ఏదో పెద్ద వరల్డ్ ఫేమస్ అయిపోయారు. కానీ మాకు తెలుసండి, వీధిలో తిరుగుతూ ఉంటాడు. ఆ రోజులో మాకు స్కూటర్ ఉండేది, అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళేవాడు అని అనొచ్చు. అయితే ఏంటి చెప్పండి, అయితే ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఏంటి అంటాను నేను కదా. ఎప్పుడు చూసినా సరే కృంగిపోయి నిరాశపడి మంచిది కాదు. అందుకనే దేవునితో సహవాసం పెంచుకోండి, విశ్వాసంతో నింపబడండి. దేవుని కోసం గొప్ప వాటిని మనం చేపట్టగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. అసలు నీ జీవితానికి అర్థం ఉందా? ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలుస్తుందా? ఎప్పుడు చూసినా మనుషుల్ని, పరిస్థితుల్ని, ఆర్థిక బంధకాలని, పెరిగిపోతున్న వయస్సుని చూసి కృంగిపోవడం కాదు. మన జీవితంలో మనకంటూ ఒక సర్వశక్తిమంతుడు ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావే. నీ జీవితంలో ఆ దేవునితో సహవాసం చేస్తున్నావా? ఏకాంతంగా గడుపుతున్నావా? ఆయన మాటలు వింటున్నావా? విశ్వాసాన్ని పెంచే ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావా? లేకపోతే పనికి మాలిన వారితోనూ, నిన్ను కృంగదీసే వారితోనూ నువ్వు తిరుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. సహోదరి, సహోదరుడా, ఎరుకో లాంటి ప్రాకారం నేను భయపెడుతుందా? ఈ ఒక్క సమస్య తొలగిపోతే మాకు కూడా కనాన్ లాంటి పరిస్థితులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? దేవునితో ఏకాంతంగా సహవాసం చేయి. కూలిపోతాయి, ప్రతి ప్రాకారం కూలిపోతుంది. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా చేస్తాడు. నిన్ను దేవుడు నూతన ప్రారంభాలతో ఆశీర్వదిస్తాడు. అలా ఉండిపోద్దని అనుకోవద్దు పరిస్థితి. నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు నీ విశ్వాసం. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి నీ విశ్వాసం. 300 మందితో విజయాన్ని ఇచ్చిన దేవుడు విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. నీకున్న కొద్ది దానితోనే నీకు విజయాన్ని ఇవ్వగలడు. ఎంత గొప్ప దేవుడు!
ఒక విధువురాలు 2 కుమారులు బానిసలు అయిపోతారని గుండె బరువెక్కి దైవజన్ దగ్గరికి వచ్చి ఏడిస్తే దేవుడు విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. అమ్మా, ఎన్ని తెచ్చుకోగలవో అన్నీ తెచ్చుకో, నింపే అన్నాడు. విశ్వాసానికి కలుగు పరీక్ష. నింపేసింది. పాత్రలన్నీ నిండిపోయాయి. తన కుమారులు బంధకాల నుంచి వీడిపోయారు. మంచిగా అమ్మి బిజినెస్ చేసుకొని అప్పులు తీర్చి సుఖంగా ఉండే స్థితి వచ్చింది. ఎప్పుడు? వారి విశ్వాసానికి పరీక్ష కలిగింది. అందుకే యాకోబు పత్రికలో, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అన్నాడు. పుట్టిస్తుందండి, పుట్టిస్తుంది. మన విశ్వాసానికి కలిగిన పరీక్ష మనం గనక నెగ్గితే మన కొరకు దేవుడు పుట్టిస్తాడు. కేవలం ఓర్పు మాత్రమే కాదు, అద్భుతాలు పుట్టిస్తాడు నీకోసం దేవుడు. ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, అంచె దినాల్లో నేను విశ్వాసాన్ని కనుగొందునా అని చెప్పిన వాడిగావు. నేను అటువంటి విశ్వాస భ్రష్టుడిని అయిపోకూడదు ప్రభువా, నాలో నువ్వు కనుగోవాలి ప్రభువా. అందుకే ఈ రోజు నుంచి ఏకాంతంగా నీతో గంటల తరబడి గడుపుతాను ప్రభువా అని నిర్ణయం తీసుకోండి. మారుస్తాడమ్మా, నీ పరిస్థితిని మారుస్తాడు. సహోదరుడా, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఎప్పుడు అలాగే ఉండిపోవు, ఎప్పుడు కష్టాలతో కృంగిపోవు, ఎప్పుడు మనుషులు నేను తొక్కేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. నీ అభివృద్ధిని ఏ మనిషి ఆపలేడు. దేవుడు ద్వారం తెరిస్తే ఏ ఒక్కడు మోయలేడు. డూప్లికేట్కి లేదు. నీ ఆశీర్వాదాన్ని ఎవడు మోయలేడు. విశ్వాసం నాకు కలుగు పరీక్షను గురించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మమ్మల్ని కూడా ఒక గిద్యోన్లా చూడాలని మీరు ఆశపడుతున్నారు, నీకు వందనాలు. ఎరుకు ప్రాకారాన్ని కూలగొట్టిన ఇశ్రాయేలు ప్రజల్లా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అటువంటి ఆశను నెరవేర్చే జనాంగంగా ఉండగలటకు సాయం చేయండి. విన్న మాటలు స్థిరంగా మా హృదయంలో ముద్రించబడి ఆ ప్రకారంగా అడుగులు వేసే నిజ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి. గొడవలు, అల్లర్ల నుంచి విడిపించండి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందన్న నీ మాట ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని అడుగుతున్నాం. లేనప్పుడు కూడా సంతోషంగా ఉండే భార్యాభర్తలుగా ప్రతి ఒక్కరూ ఉండగలటకు సహాయం చేయండి తండ్రి. అప్పు బాధల నుంచి విడిపించండి. ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం రాగలటకు సాయం చేయండి నాయన. ఈ విశాఖపట్నంలో వేల 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 ఉద్యోగాలు పుట్టగలటకు సాయం చేయండి తండ్రి. నీ పేరు పెట్టబడిన ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్లో తలగా ఉన్నట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. మంచి కాంట్రాక్ట్స్ దయచేయండి నాయన. ఎంతమందికి సొంత గృహాలు లేవో వారికి సొంత గృహాలు దయచేయండి. మంచి ట్రాన్స్పోర్టేషన్ దయచేయండి. నీ చిత్తానుసారమైన క్రైస్తవ వివాహాలు జరగగలటకు సాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. నీ కృపలో నాయన వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అందరిలో ఐక్యత, ప్రేమ దయచేయమని అడుగుతున్నాం. సమాధానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఆవరణలో ఉన్న వారిలో ఎంతమంది అనారోగ్యాలతో, దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, చీకటి సంబంధమైన శక్తులతో బాధపడుతున్నారు వారందరినీ విశ్వాసంతో తాకుతున్నాం. ప్రతి శరీరంలోనూ మనస్సులోనూ పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మ, ప్రతి బలహీనతను, రోగాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇక్కడి నుంచి ప్రతి బిడ్డ ఆరోగ్యంతోనూ, నెమ్మదితోనూ, సమాధానంతో వెళ్ళినట్లు దీవించండి. ప్రతి కుటుంబంలో గొప్ప శుభవార్తలు నాయన తండ్రి వారు వినగలటకు సహాయం చేయండి. మంచి శుభకార్యాలు ప్రతి గృహంలో జరిగినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ నెలలో అనేక మంది, వేల మంది దిక్కులేని నాయన, ఎంతోమంది నిర్భాగ్యులకు మంచి బట్టలు పంచిపెట్టే నాయన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాలివారిగా చేసి ఆశీర్వదించండి. ఇది నాయన నీ బిడ్డలకు ఓవర్ బర్డెన్ కాకుండా ఉండినట్లు ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరవండి. అణిచి కుదించి దిగజారున్నట్లుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాం. నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుతున్నాం. నిజంగా ఆశీర్వదించండి. నిజంగా ప్రతి ఒక్కరిని విశాలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు సాక్ష్యం చెప్పిన బిడ్డలందరికీ సమాధానం కలుగునుగాక. నీ కృపలో వారిని దీవించండి. వారి కానుకలు, దశంభాగాలు దీవించండి. నూరింతల ఫలితం దయచండి. నీ రాజ్య విస్తరణలో ఉపయోగపడగలటకు సాయించండి. మేమందరం స్వార్థం లేని ప్రేమతో మిరాకల్ ఫ్యామిలీ అని చెప్పి ఒకే కుటుంబంగా నీ కొరకు గొప్ప వాటిని చేపట్టగలటకు సాయించండి. వైజాగ్లో అతి పెద్ద మందిరం కట్టగలిగే మేమందరం కలిసి ఆరాధించుకునే భాగ్యం మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం. ఏయూ గ్రౌండ్స్ పర్మిషన్ వచ్చి అక్కడ కూడా వైజాగ్ మిరాకల్ క్రిస్మస్ నీ నామానికి మహిమకరంగా నిర్వహించినట్లు నీ కృప చూపించండి. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.